గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పిన్నెల్ అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, సిఐపై హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో చర్యలు. ఏపీలో ఎన్నికల నాటి నుండి జరిగిన హింసాకాండ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈవీఎం ధ్వంసం చేసినట్టు కూడా వీడియో ద్వారా అయితే సీసీ కెమెరా వీడియో ద్వారా అయితే పిన్నెలు చేసినట్టు బయటపడింది. సో దానికి సంబంధించి మరో 2 కేసులకి సంబంధించి కూడా పిన్నెలిని అరెస్ట్ చేశారు. సో అంతకు ముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వెల్లడి. ఇక్కడ చూసుకుంటే లోక్సభ స్పీకర్ ఎన్నిక పూర్తయింది. ఓం బిర్లే సభాపతి 12 నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ, మూజువాని ఓటుతో నిర్ణయం. డివిజన్ కోరిన ప్రతిపక్షాలు సభాపతికి ఎన్నికలు 40 ఏళ్లలో ఇదే తొలిసారి. గడిచిన 48 సంవత్సరాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక మొదటిసారి అంటూ కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సో ఇదే పిన్నెల్ అరెస్ట్ పై మరికొన్ని కామెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్నాళ్లకు పాపం పండింది, ఎన్నో ఘోరాలు నేరాలకు పాల్పడ్డ పిన్నెలి మాచర్ల నియోజకవర్గాన్ని చెమ్మల్ లోయగా మార్చేసిన అరాచక శక్తి. వైసీపీ మూకల్ని తాలిబన్లుగా తయారు చేసిన దారుణ దామనకాండ. టీడీపీ నేత సానుభూతులపైనే దాడులు, హత్యలు చేశారంటూ కూడా ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే 1861 కోట్లు అవుట్, విలువలు గల నేత, విశ్వసనీయత మేత. సో ఎన్నికల ఏడాదిలో అవుట్ సోర్సింగ్ వ్యాయం 2861 కోట్లు. 2018-19తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో ఏవైతే ప్రజల సొమ్మును దోచుకున్నారో దానికి సంబంధించి ఒక లెక్క అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ. వైసీపీ సోషల్ మీడియా ఖర్చు, అందులోనే ఐపాక్ దోచిపెట్టింది ప్రజాధనమే. పేటీఎం బ్యాచ్ కు పంచింది ఖజానా నుంచి. INPR లో స్కామ్ మూలలు. సో విచారణ జరిపితే మొత్తం వెలుగులోకి వస్తుందంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. పెన్షన్ పెంపు ఉత్తర్వులు జారీ. సో 1 నుంచి సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికి పంపిణీ జరిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అయితే ఇవి కేవలం 2 రోజుల్లో మాత్రమే పూర్తి చేయాలి అంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సో ఒక్కో ఉద్యోగి కనీసం 50 మందికి పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకున్నారు అన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. మరోసారి పిన్నెలి అరెస్ట్ కి సంబంధించి చూస్తే ఎట్టకేలకు పిన్నెలి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో అదుపులోకి. ఎస్పీ కార్యాలయానికి తరలింపు, బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి పోలీసులు. మొత్తం 14 కేసులు, నేరారోపణ, తీవ్రమైన బెయిల్ ఇస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు అందిస్తారంటూ కూడా వాదనలు. సో పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం, సిఐపై దాడి, హత్యాయత్నం కేసులో బెయిల్ కోరిన పిన్నెలి. సో పిన్నెలి బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే మనమంతా ఒక్కటే, సమస్యలుంటే నాతో చెప్పండి, లోక్సభ చర్చల్లో పాల్గొనండి. టీడీపీ ఎంపీలకు ప్రధాని సూచన, అరగంట భేటీ, సరదా సంభాషణ. లోక్సభ స్పీకర్ ఎన్నిక తర్వాత మోదీని కలిసి సత్కరించిన ఎంపీలు. సో ఇమేజ్ ద్వారా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎంపీల సమావేశం అయితే ఇక్కడ జరుగుతుంది. సో లోక్సభ సమావేశాల అనంతరం టీడీపీ ఎంపీలు అయితే ఇక్కడ మోదీతో కలిసి చర్చించే సమావేశం అయినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నన్ను కుప్పంలోనే లాక్ చేయాలని కుట్ర, ఓటుకు 5,000 పంచారు. కొందరు టీడీపీ నేతలను మభ్యపెట్టారు, అందుకే ఆశించని మెజారిటీ రాలేదు. పేదరిక నిర్మూలనకు ఇక్కడి నుంచే శ్రీకారం. సింపుల్ ప్రభుత్వం, సమర్థ పాలన, ఇదే నా సర్కార్ విధానం అంటూ కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సో అంతేకాకుండా ఇదే పాలన విధానాన్ని కూడా నేతలు, అధికారులు అమలు చేయాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో బలవంతపు జన సమీకరణలు ఉండవు, భారీ కాన్వాయ్ హంగామా ఉండదు. సో కుప్పంలో నిన్నటితో చంద్రబాబు పర్యటన అయితే ముగిసింది. సో ఇక్కడ చూసుకుంటే అక్రమ తవ్వకాలు నిజమే, ఇసుకపై సుప్రీం ఆదేశాలు బేఖరతు, నదులను తోడేసిన ప్రతిం ఇర్ఫాన్, అలాగే JCKC మైన్ పర్యావరణ అనుమతులు తీసుకోలేదు, కనీసం వాటి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. నాగేంద్ర కుమార్ పంపిన ఫోటోలన్నీ వాస్తవాలు. మే 18 సుప్రీంకోర్టుకు కేంద్ర బృందం నివేదిక. సో బకాయించి అడ్డంగా దొరికిపోయిన జగన్ సర్కార్. సో మరో అక్రమం అని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సాక్షిలో చూసుకుంటే సచివాలయాలతో సమున్నత సేవలు. సో పాలనలో వైఎస్ జగన్ వినూత్న ఒరవడిపై నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సదస్సులో నిపుణుల ప్రశంసలు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థ ఓ అద్భుతం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మక వ్యవస్థలు ఏర్పాటు, సంక్షేమ ప్రయోజనాలతో పాటు పౌరుల అవసరాలన్నీ తీర్చారు. గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాం. ప్రతి గ్రామంలోనూ పౌరులందరికీ చేరువైన వ్యవస్థ. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసలు. గ్రామ వార్డు సచివాలయాలతో
ఎస్డిజే లక్ష్యాల సాధన, పథకాలు కార్యక్రమాల అమలుకు యాప్లు, అన్ని స్థాయిలో పర్యవేక్షణ, బాలికల్లో రక్తహీనత నిర్మూలనకు డేటా సేకరణ, క్రీడోకరణ. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భవన వశిష్ట. సో గత ప్రభుత్వంలో ఏవైతే మేలు చేశామో అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ న్యాయం జరిగింది అంటూ కూడా ఇక్కడ వైసీపీ తరపు వాదనలు అయితే వినొచ్చు. సో ఇక్కడ మరొకసారి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంబంధించిన వార్త. సో స్పీకర్ గా ఓం బిర్లా, విపక్ష అభ్యర్థి సురేష్ పై విజయం, మూజువాణి ఓటుతో ఎన్నిక. ఇక్కడ మరొకసారి ఇక్కడ సాక్షిలో ప్రధానంగా మనమైతే ఇక్కడ పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పిన్నెల్లి అరెస్ట్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, వెంటనే ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలింపు, నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. వైద్య పరీక్షల అనంతరం పిన్నెల్లిని అయితే జైలుకు తరలించే చర్యలు కూడా తీసుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ వార్తలకు సంబంధించి జాయినింగ్ స్పీడప్, చేరికలకు ఏపీ ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్. సో సంస్థాగతంగా ఇది తప్పనిసరి, లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజ్, అసంతృప్తి అనుకూలన డీల్ చేయాలి. పార్టీ సీనియర్ లీడర్ ప్రయారిటీ తగ్గించొద్దు, పీసీసీకి హైకమాండ్ నుంచి సూచనలు. పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి. సో అసెంబ్లీ స్టేషన్లో మరో 11 మంది హస్తం గూడికి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సంప్రదింపులు, లేటెస్ట్ స్టేటస్ పై రేవంత్ వివరణ, బీజేపీని కంట్రోల్ చేయడానికే పక్కా వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే చేరికలపై ఏఐసిసి చీఫ్ దీపదాస్ మున్షి చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చేరికలు మా పార్టీ డోర్స్ ఓపెన్. సో పాత నేతలకు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటాం. సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి ఫీల్ అయ్యారు. పిసిసి చీఫ్ బాధ్యతలు మార్పుపై అధిష్టానానికి స్పష్టమైన అవగాహన. సో మీడియాతో స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి చేసిన కామెంట్స్ ఇవి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగద్దు అంటూ కూడా టిఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో పార్టీ మారినా నో యూజ్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్. సో సమావేశానికి మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, పల్లా హాజరు. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి అంటూ జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే శాసనసభ స్పీకర్ సెక్రటరీ ఈమెయిల్ ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు. సో ఈ పార్టీ మారిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనర్హత వేటు వేయాలని కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇవి ప్రధాన పత్రికల్లోని వార్తలు. వార్తల్లోని మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.